దందాలు లేవు, ఫ్రీ బస్సుల వల్ల చాలా ఇబ్బంది అవుతున్నది. ఆటో డ్రైవర్లు లక్షలాది మంది నష్టపోతున్నారు. ఆ ఫ్రీ బస్సు పథకం తీసేసి మహాలక్ష్మి కింద 2500 ఇచ్చినా కానీ పేదోళ్ళకి అదన్నా ఉపయోగపడుతుంది. అంతేగాని ఇట్లా పెట్టేసి కొన్ని వేల మందిని, లక్షల మందిని, మెకానిక్లు కానీ, ఆటో పార్ట్స్ వాళ్ళు కానీ, పంక్చర్ వాళ్ళు కానీ అందరూ నష్టపోతున్నారు. ఈ ఫ్రీ బస్సు పథకాన్ని రద్దు చేసేసి ఇంకేదైనా పథకం ఇచ్చుకుంటే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది, ఆటో డ్రైవర్లు కూడా బతుకుతారు. 12,000 ఏడా సార్? 12,000 అని అంటే సంవత్సరానికి 12,000 అంటే నెలకు 1,000 రూపాయలు వస్తుంది. మాకు నెలకు ఉండేదే 8,000, 12,000 ఈఎంఐ ఉంటుంది. కొత్త బండ్లు, డీజిల్ బండ్లు తీసేస్తామని అన్నప్పుడు కొత్త గ్యాస్ బండ్లు తీసుకోవాల్సి వస్తున్నది. ఒక్కొక్క గ్యాస్ బండి 3 లక్షలు ఉన్నా సార్, 3 లక్షలు అయితే దానికి ఈఎంఐ ఇంట్రెస్ట్ 1,00,000 పైన పడుతున్నది. ఏది బ్యాంక్ ఫైనాన్స్ కానీ ప్రైవేట్ ఫైనాన్స్ అయితే ఇంకెక్కువ పడుతుంది. సిటీ పాసింగ్ ఏమో బంద్ చేసి కూర్చున్నారు, మేడ్చల్కేమో పాసింగ్ ఇస్తలేరు. మేడ్చల్ జిల్లాకు ఒక పాసింగ్ ఉండాలి కదా, అన్ని 2 వీలర్లకు 4 వీలర్లకు ఇస్తారు, ఆటోలకు ఎందుకు ఇయ్యరు? మేడ్చల్ పాసింగ్ లేదు. సంగారెడ్డి బండి తెచ్చుకోవాలి, లేదంటే పరిగి బండి తెచ్చుకోవాలి. అక్కడికి ఇక్కడికి వికారాబాద్కి వెళ్ళి 100 కిలోమీటర్లు ఉన్నది. అది రేడియేషన్ దానికి 60 కిలోమీటర్లు ఉంటుంది. 60 కిలోమీటర్ రేడియేషన్లోనే తిరగాలి. మరి సంగారెడ్డి బండి తెచ్చుకుంటేనేమో మీ సంగారెడ్డి పాసింగ్ అని అంటారు, 34 వికారాబాద్ బండి తెచ్చుకుంటేనేమో వికారాబాద్ పాసింగ్ అని అంటున్నారు. మేడ్చల్ ఏమో పాసింగ్ ఇస్తలేరు. సిటీ పాసింగ్ తీసుకుందామంటే సిటీ వాళ్ళు మేడ్చల్ జిల్లా కిందికి వస్తుంది కాబట్టి మీకు మేము బండి ఇవ్వమని అంటున్నారు. బ్లాక్ చేస్తున్నారు. బ్లాక్ ఎంత? 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు తీసుకుంటున్నారు ఎక్స్ట్రా. ఏది ఫైనాన్స్ వాళ్ళు. దీని అన్నిటికీ మరి ఏం ఆలోచిస్తున్నారో ఏం చేస్తున్నారో తెలుస్తలేదు. అందరు చెప్తానే ఉన్నారు సార్, ఎప్పటి నుంచో. ఎప్పుడు మాట్లాడతారు? ఇంకా ఇప్పుడు 14 నెలలు 15 నెలలు అవుతున్నది, ఇంకెప్పుడు మాట్లాడతారు? ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉపాసం ఉంటున్నారు సార్. ఇప్పుడు రెండు పూటలు తినేటోళ్ళం ఇంతకు ముందుకు, ఇప్పుడు ఆ 2 పూటలు కూడా దొరుకుతలేదు, 1 పూట తినాల్సి వస్తున్నది. ఇక మేము కూడా ఏదైనా పని చేసుకుందామని అంటే పని కూడా గతిలేదు కదా. అదే ఇక ఏం సంపాదిస్తాం సార్? కూరగాయల ధరలు తెలుసు కదా, ఉప్పు ధర, పప్పు ధర తెలుసు కదా, వాళ్ళకి తెలియదా? వండుకొని తింటలేరా వాళ్ళు? చాలా ఇబ్బంది అవుతున్నది. ఈ పథకాన్ని రద్దు చేసేయాలి. రద్దు చేసేసి వేరే పథకం ఇచ్చుకోండి ఎవరికైనా, కానీ ఆటో డ్రైవర్లను మాత్రం బతకనియండి. ఇక కొన్ని రోజులు అయితే అందరు చచ్చిపోతారు. రేపు ఆటోలు లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ గవర్నమెంట్ చేయలేకనే కదా ఆటోలలో ఇది చేస్తున్నారు. పబ్లిక్ ఆటోలలో లక్షల మంది తిరుగుతారు సార్, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా. ఆటోలు లేకపోతే ఇంకా పబ్లిక్ ఎట్లా పోతారు? ఇంటింటికి పోయి దించి వచ్చేటోళ్ళం మేము. బస్సు పోదు ఇంటికి, మేము పోతాం ఇంటికి. కాలు నొచ్చినా, కడుపు నొచ్చినా, ముసలోళ్ళైనా, కుంటోళ్ళైనా, ఎవరైనా కానీ, గుడ్డోళ్ళైనా కానీ ఇంటి దాకా పోయి గడప దగ్గర దించి వస్తాం మేము. అటువంటి ఆటోలు లేకుండా చేస్తామని అంటే ఎట్లయితుంది? పబ్లిక్ ఏం కావాలి? ఫ్రీ బస్సుని మహిళలు కూడా వ్యతిరేకిస్తున్నారు కదా, మాకెందుకు ఇచ్చారు అనవసరంగా. అవును సార్, ఇప్పుడు మహిళలు ఒక్కోళ్ళే ఓటు వేయలేరు కదా వాళ్ళకు. మగోళ్ళు ఓటు వేయలేరా? మగోళ్ళ ఓట్లు వద్దా వాళ్ళకు? వద్దని అనుకుంటే చెప్పండి, మహిళలకే ఇచ్చేసేయండి. అన్ని పథకాలు మహిళలకే ఇచ్చేసేయండి. మరి మగోళ్ళు ఎందుకు ఇక ఉన్నది? రోడ్ల మీద తీసుకొచ్చి కూర్చోబెట్టిండి ఆడోళ్ళను. ఏందన్నట్టు అది? ఇంతకుముందుకు ఆటో ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోతుండే, 5 గంటలకు 6 గంటలకు డ్యూటీగా అయిపోగానే ఇంటికి వెళ్ళిపోతుండే. 8 గంటల దాకా బస్ స్టాప్లలో 100 మంది నిలబడుతున్నారు. ఇంట్లో ఉన్న ఆడోళ్ళని తీసుకొచ్చి బజార్లో పెట్టినట్టు అయిపోయింది. ఏం ఆలోచిస్తున్నారో, ఏం మాట్లాడతారో, ఏం చేస్తారో వాళ్ళకే తెలియాలి. ఇక దందాలు లేవు, ఫ్రీ బస్సుల వల్ల చాలా ఇబ్బంది అవుతున్నది. ఆటో డ్రైవర్లు లక్షలాది మంది నష్టపోతున్నారు. ఆ ఫ్రీ బస్సు పథకం తీసేసి మహాలక్ష్మి కింద 2500 ఇచ్చినా కానీ పేదోళ్ళకి అదన్నా ఉపయోగపడుతుంది. అంతేగాని ఇట్లా పెట్టేసి కొన్ని వేల మందిని, లక్షల మందిని, మెకానిక్లు కానీ, ఆటో పార్ట్స్ వాళ్ళు కానీ, పంక్చర్ వాళ్ళు కానీ అందరూ నష్టపోతున్నారు. ఈ ఫ్రీ బస్సు పథకాన్ని రద్దు చేసేసి ఇంకేదైనా పథకం ఇచ్చుకుంటే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది, ఆటో డ్రైవర్లు కూడా బతుకుతారు. 12,000 ఏడా సార్? 12,000 అని అంటే సంవత్సరానికి 12,000 అంటే నెలకు 1,000 రూపాయలు వస్తుంది. మాకు నెలకు ఉండేదే 8,000, 12,000 ఈఎంఐ ఉంటుంది. కొత్త బండ్లు, డీజిల్ బండ్లు తీసేస్తామని అన్నప్పుడు కొత్త గ్యాస్ బండ్లు తీసుకోవాల్సి వస్తున్నది. ఒక్కొక్క గ్యాస్ బండి 3 లక్షలు ఉన్నా సార్, 3 లక్షలు అయితే దానికి ఈఎంఐ ఇంట్రెస్ట్ 1,00,000 పైన పడుతున్నది. ఏది బ్యాంక్ ఫైనాన్స్ కానీ ప్రైవేట్ ఫైనాన్స్ అయితే ఇంకెక్కువ పడుతుంది. సిటీ పాసింగ్ ఏమో బంద్ చేసి కూర్చున్నారు, మేడ్చల్కేమో పాసింగ్ ఇస్తలేరు. మేడ్చల్ జిల్లాకు ఒక పాసింగ్ ఉండాలి కదా, అన్ని 2 వీలర్లకు 4 వీలర్లకు ఇస్తారు, ఆటోలకు ఎందుకు ఇయ్యరు? మేడ్చల్ పాసింగ్ లేదు. సంగారెడ్డి బండి తెచ్చుకోవాలి, లేదంటే పరిగి బండి తెచ్చుకోవాలి. అక్కడికి ఇక్కడికి వికారాబాద్కి వెళ్ళి 100 కిలోమీటర్లు ఉన్నది. అది రేడియేషన్ దానికి 60 కిలోమీటర్లు ఉంటుంది. 60 కిలోమీటర్ రేడియేషన్లోనే తిరగాలి. మరి సంగారెడ్డి బండి తెచ్చుకుంటేనేమో మీ సంగారెడ్డి పాసింగ్ అని అంటారు, 34 వికారాబాద్ బండి తెచ్చుకుంటేనేమో వికారాబాద్ పాసింగ్ అని అంటున్నారు. మేడ్చల్ ఏమో పాసింగ్ ఇస్తలేరు. సిటీ పాసింగ్ తీసుకుందామంటే సిటీ వాళ్ళు మేడ్చల్ జిల్లా కిందికి వస్తుంది కాబట్టి మీకు
మేము బండి ఇవ్వమని అంటున్నారు. బ్లాక్ చేస్తున్నారు. బ్లాక్ ఎంత 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు తీసుకుంటున్నారు ఎక్స్ట్రా. ఏది ఫైనాన్స్ వాళ్ళు. దీని అన్నిటికీ మరి ఏం ఆలోచిస్తున్నారో ఏం చేస్తున్నారో తెలుస్తలేదు. మాట్లాడుతా అన్న కదా మీ గురించి అసెంబ్లీలో. అందరు చెప్తానే ఉన్నారు సార్ ఎప్పటి నుంచో. ఎప్పుడు మాట్లాడతారు? ఇంకా ఇప్పుడు 14 నెలలు 15 నెలలు అవుతున్నది, ఇంకెప్పుడు మాట్లాడతారు? ఆటో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉపవాసం ఉంటున్నారు. ఉపవాసం ఉంటున్నారు సార్. ఇప్పుడు రెండు పూటలు తినేటోళ్ళం ఇంతకు ముందుకు, ఇప్పుడు ఆ 2 పూటలు కూడా దొరుకుతలేదు. ఒక పూట తినాల్సి వస్తున్నది. ఇక మేము కూడా ఏదైనా పని చేసుకుందామని అంటే పని కూడా గతిలేదు కదా. అంటే ఇంటికి సంపాదించి ఇంటికి పోలేకపోతే మనసు ఒప్పట్లేదు. అదే ఇక ఏం సంపాదిస్తాం సార్? కూరగాయల ధరలు తెలుసు కదా, ఉప్పు ధర, పప్పు ధర తెలుసు కదా. వాళ్ళకి తెలియదా? వండుకొని తింటలేరా వాళ్ళు? చాలా ఇబ్బంది అవుతున్నది. ఈ పథకాన్ని రద్దు చేసేయాలి. రద్దు చేసేసి వేరే పథకం ఇచ్చుకోండి ఎవరికైనా, కానీ ఆటో డ్రైవర్లను మాత్రం బతకనియండి. ఇక కొన్ని రోజులు అయితే అందరు చచ్చిపోతారు. రేపు ఆటోలు లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ గవర్నమెంట్ చేయలేకనే కదా ఆటోలలో ఇది చేస్తున్నారు. పబ్లిక్ ఆటోలలో లక్షల మంది తిరుగుతారు సార్ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా. ఆటోలు లేకపోతే ఇంకా పబ్లిక్ ఎట్లా పోతారు? ఇంటింటికి పోయి దించి వచ్చేటోళ్ళం మేము. బస్సు పోదు ఇంటికి, మేము పోతాం ఇంటికి. కాలు నొచ్చినా, కడుపు నొచ్చినా, ముసలోళ్ళైనా, కుంటోళ్ళైనా, ఎవరైనా కానీ, గుడ్డోళ్ళైనా కానీ ఇంటి దాకా పోయి గడప దగ్గర దించి వస్తాం మేము. అటువంటి ఆటోలు లేకుండా చేస్తామని అంటే ఎట్లయితుంది? పబ్లిక్ ఏం కావాలి? అదే ఫ్రీ బస్సుని మహిళలు కూడా వ్యతిరేకిస్తున్నారు కదా, మాకెందుకు ఇచ్చారు అనవసరంగా. అవును సార్, ఇప్పుడు మహిళలు ఒక్కోళ్ళే ఓటు వేయలేరు కదా వాళ్ళకు. మగోళ్ళు ఓటు వేయలేరా? మగోళ్ళ ఓట్లు వద్దా వాళ్ళకు? వద్దని అనుకుంటే చెప్పండి, మహిళలకే ఇచ్చేసేయండి. అన్ని పథకాలు మహిళలకే ఇచ్చేసేయండి. మరి మగోళ్ళు ఎందుకు ఇక ఉన్నది? రోడ్ల మీద తీసుకొచ్చి కూర్చోబెట్టిండి ఆడోళ్ళను. ఏందన్నట్టు అది? ఇంతకుముందుకు ఆటో ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోతుండే. 5 గంటలకు 6 గంటలకు డ్యూటీగా అయిపోగానే ఇంటికి వెళ్ళిపోతుండే. 8 గంటల దాకా బస్ స్టాప్లలో 100 మంది నిలబడుతున్నారు. ఇంట్లో ఉన్న ఆడోళ్ళని తీసుకొచ్చి బజార్లో పెట్టినట్టు అయిపోయింది. ఏం ఆలోచిస్తున్నారో, ఏం మాట్లాడతారో, ఏం చేస్తారో వాళ్ళకే తెలియాలి ఇక.